తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వినోదాల పండుగకు ఏడాది పొడవునా ఎన్నో ప్రత్యేకమైన సీజన్లు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రథమార్థంలో సంక్రాంతి, వేసవి కానుకలుగా వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే, ద్వితీయార్థంలో మాత్రం దసరా సీజన్ అత్యంత కీలకంగా మారుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు, కుటుంబ ప్రేక్షకులకు సుదీర్ఘమైన సెలవులు దొరికే సమయం కావడంతో పరిశ్రమ వర్గాలు దీనిని ఒక మినీ సంక్రాంతిగా భావిస్తుంటాయి. అందుకే కనీసం 3-4 పెద్ద సినిమాలు ఈ పండుగ రేసులో నిలవడం ఏటా చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఏడాది దసరా బరి మునుపెప్పుడు లేని విధంగా అత్యంత ఆసక్తికరంగా మారబోతుంది. మీరు విన్నది నిజమే. టాలీవుడ్కు చెందిన 3 అగ్ర కథానాయకులు తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో ఈ విజయదశమి రేసులో తలపడేందుకు సిద్ధమవుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై బ్యాక్డ్రాప్లో బాలయ్య విధ్వంసం. నటసింహం నందమూరి బాలకృష్ణ సైతం తన 111వ చిత్రంతో బాక్సాఫీస్ బరి షేక్ చేయడానికి లైన్లో ఉన్నారు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సినిమా ప్రారంభమైన రోజు నుంచే దీనిని విజయదశమి కానుకగా విడుదల చేయాలనే ప్రచారం గట్టిగా సాగింది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త స్టైలిష్ మాస్ లుక్లో దర్శనమివ్వనున్నారు. ఇటీవలే విడుదలైన పవర్ఫుల్ గ్లింప్స్ అభిమానుల అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. థియేటర్లో ఆయన సృష్టించే యాక్షన్ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇక దసరా బుల్లోడుగా వస్తున్న మన వెంకీ. గడిచిన 3 ఏళ్లుగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుసగా సంక్రాంతి పండుగ సమయాల్లో థియేటర్లో సందడి చేస్తూ వచ్చారు. గత ఏడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో పాటు ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మన శంకర వరప్రసాద్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే జోస్తో ఈసారి సరికొత్త దసరా బరిలో నిలిచేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారి వెంకటేష్ నటించిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK47 ట్యాగ్లైన్. పూర్తి స్థాయి కుటుంబ విలువల నేపథ్యంలో భావోద్వేగాలు మరియు వినోదంతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం అక్టోబర్ 3వ వారంలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ ప్రాజెక్ట్ కోసం వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు కార్తిక్తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కింగ్ 100 సినిమా అనే వర్కింగ్ టైటిల్తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మైల్ స్టోన్ మూవీ ఇప్పటికే చివరి షెడ్యూల్స్కు చేరుకుంది. ఎలాగైనా ఆగస్టు నాటికి గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి దసరా పండుగ రేసులోనే సినిమాను నిలబెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మునుపెప్పుడు చూడని సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున భిన్నమైన షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలు కనిపించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సామాజిక ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. ఒకవేళ ఆగస్టులోపు గ్రాఫిక్స్ పనులని ఒక కొలిక్కి వస్తే ఈ చిత్రాన్ని కూడా దసరా రేసులో తెచ్చే ఆలోచనలో సినీ వర్గాలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ స్టార్స్ మధ్య జరిగే ఈ మహాసమరం ప్రేక్షకులకి అసలైన వినోదాల పండుగను పంచడం ఖాయమని కనిపిస్తుంది. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని వీడియోస్ కోసం VSR మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.